నమస్తే ట్రేడర్స్. ఈరోజు ఏమైందో చూద్దాం. బట్ ఈరోజు మైండ్ సెట్ గురించి అయితే మాట్లాడతాం. చాలా లాసెస్ వస్తున్నాయి రీసెంట్ డేస్ అయితే. ఇంతకుముందు మంచిగానే ఉండే, బట్ ఇప్పుడు మనకి కొంచెం లూజింగ్ స్ట్రీక్ అయితే నడుస్తుంది. ఈ లూజింగ్ స్ట్రీక్లోనే మనము స్ట్రాంగ్ అయితే ఉండాలి. చూద్దాం. ఈరోజు అయితే డిసిప్లిన్ అయితే బ్రేక్ అయింది. అగైన్ 2 ట్రేడ్స్ అయితే తీసాను. ఈ ఫస్ట్ మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ వేస్తున్నా. ఈ రీసెంట్ డేస్లో ఏమైందో కానీ లాస్ట్ మనము ఇంకొక 2 డేస్ అయితే 300 డేస్ అవుతుంది మనము ట్రేడింగ్ స్టార్ట్ చేయబట్టి. ఈ 300 డేస్ అయ్యే మూమెంట్లోనే మనకి లాసెస్ అయితే ఎక్కువ అవుతున్నాయి. ఈ 200 నుంచి ఆల్మోస్ట్ 280 290 వరకు కొంచెం మంచిగానే నడిచింది మన జర్నీ. బట్ ఇప్పుడు 290 నుంచే కొంచెం స్ట్రిక్ట్గా వస్తున్నాయి. చూద్దాం. మనమైతే లూజింగ్ స్ట్రీక్లో నడుస్తున్నాం. ఓకే, రేపు ఒకవేళ కుదిరితే రేపు బ్రేక్ అయితే తీసుకుంటాం. ఇదే బ్రేక్ అయితే తీసుకోవాలి అప్పుడప్పుడు మనము లూజింగ్ స్ట్రీక్లో ఉన్నప్పుడు. అది మన కొంచెం సైకాలజీ అయితే మంచిగా మళ్ళా సెటిల్ అయితే అవుతుంది. 5 మినిట్స్ అయ్యి మార్క్ వేసుకున్నా. బట్ ఇక్కడ ట్రేడ్ అయితే ప్లాన్ చేసా. ఫిబొనాచి సెటప్ మీద ట్రేడ్ అయితే ప్లాన్ చేసా. మన ఈ సిపిఆర్ అయితే నన్ను చాలా డిస్టర్బ్ అయితే చేస్తుంది డైలీ. కుదిరితే ఈ సిపిఆర్ని అయితే తీసేస్తాను నేను. సిపిఆర్ దగ్గర మనకి ఎస్ఎల్ సెట్ అవ్వడము, సిపిఆర్ డైరెక్షన్ మనని కన్ఫ్యూజ్ అయితే చేస్తుంది డైలీ. చాలా డేస్ నుంచి మీకు చెప్తున్నా ఇట్లా వీడియోస్లో ఈ సిపిఆర్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సిపిఆర్ దగ్గర ట్రేడింగ్ అయితే చేయొద్దని, అందుకే సిపిఆర్ అయితే తీసేద్దామని ఫిక్స్ అయినా. అండ్ ట్రేడ్ అయితే ఇప్పుడు ఒకటి తీసుకున్నాం. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం తీసుకున్నాం. ఒక చిన్న జోన్ అనేది బ్రేక్ అయింది, అక్కడ కన్సల్టేషన్ అవుతుంది ఇప్పుడు స్పాట్లో చూసుకుంటే. అందుకే ట్రేడ్ అయితే తీసుకున్నా. బట్ ఎస్ఎల్ పెడదామంటే ఎస్ఎల్ అయితే అస్సలు పెట్టడానికి అయితే రాలేదు. మాన్యువల్గానే కట్ అయితే వేసా. అక్కడ చిన్న కన్సల్టేషన్ అయింది, అక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నా. మనము ట్రేడ్ చేసే స్ట్రాటజీ కొంచెం ఇంప్రూవ్ అయితే చేయాలి. ఈ బ్రేక్ ఈవెన్ ఫేస్లోనే చాలా మనకి ఇబ్బంది అవుతుంది. ఒకరోజు లాస్, ఒకరోజు ప్రాఫిట్, మళ్ళా కంటిన్యూస్గా లాసెస్, మళ్ళీ బ్రేక్ ఈవెన్. ఈ స్టేజ్ అనేది రన్ అవుతుంటే మనకి బోరింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకెన్ని డేస్ ప్రాఫిట్ తెచ్చుకోవాలి అనిపిస్తుంది. బట్ ఆ ప్రాఫిట్ అనే మైండ్ సెటే మనని మళ్ళా లాస్లోకి అయితే మనం వచ్చేస్తాము. అందుకే రికవరీ మైండ్ సెట్ని పక్కకు పెట్టి ఎగ్జిక్యూషన్ మీద ఫోకస్ అయితే చేయాలి. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ చేయడానికి అయితే ప్లాన్ చేయాలి డైలీ. ఫస్ట్ ట్రేడ్ స్టార్టింగ్లో కొంచెం ప్రాఫిట్ ఉండే, బట్ అగైన్ లాస్కి అయితే వచ్చేసింది. ఓకే, డైలీ కరెక్ట్ కావాలని ఏం లేదు. ఇది మనకి స్టార్టింగ్ కాబట్టి మనమైతే ప్యూర్గా జర్నీ అయితే చూపెడుతున్నాం. బట్ సర్వైవల్ అనేది ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. మనము ఫస్ట్ సర్వైవ్ అవ్వాలి ట్రేడింగ్లో. సర్వైవ్ అయితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. అందుకే హెవీ లాసెస్ కాకుండా చిన్న లాసెస్తోనే ట్రేడింగ్ అయితే నేర్చుకుందాం. బ్రేక్ తీసుకుందామంటే మనకి 300 డేస్
వీడియో అనేది లేట్ అవుతుందని ఆలోచిస్తున్నా, బట్ బ్రేక్ తీసుకుందా బెటర్. ఒకవేళ 300 days జర్నీ లేట్ అయినా సర్లే కానీ ఒకరోజు అయితే బ్రేక్ తీసుకోవాలి రేపు. ఓకే, మనము సెటప్ నిన్న మొన్న సెటప్ మీద వర్క్ చేసాము. నిన్న మొన్న సెటప్ ఫెయిల్ అయింది. మీకు నిన్న మొన్న వీడియోస్ చూస్తే ఇట్లా మీకు అర్థమవుతుంది. అయితే నిన్న మొన్న సెటప్ ఫెయిల్ అయిందని ఈరోజు సెటప్ కాకుండా వేరే ప్రైజ్ యాక్షన్ మీద ఎంట్రీ తీసుకున్నా. ఓకే, 150 అయితే నడుస్తుంది, 170. మనకి సిపిఆర్ కింద ఉండడం వల్ల డైరెక్షన్ నేను కాల్ సైడే ప్లాన్ చేసిన. ఈ సిపిఆర్ వల్లనే మనము కొంచెం ఇబ్బందికి అయితే గురవుతున్నాం. చూడండి, దట్స్ వై నో ఇష్యూ, మనం అయితే నేర్చుకుంటున్నాం, లర్నింగ్ అయితే అవుతుంది. వెయిట్ చేసే తీసుకున్నాం ఫస్ట్ ట్రేడ్, బట్ సెటప్ ప్రకారం తీసుకోలే, అదే మిస్టేక్. అంటే సెటప్ ఇంకా ఫామ్ కాలేదన్నమాట మనది. ఇంకా ఎక్కువసేపు అయితే వెయిట్ చేయాలి. ఇదైతే నా ఐఎస్ఎల్ పెట్టేస్తున్నా, మీరు చూడండి. మీకు ప్రీమియంలో అయితే ఒక జోన్ అనేది డ్రా చేసా కదా, దాని కింద కోసం నేనైతే సెల్ చేసేస్తాను. అదే నా ఎస్ఎల్ మాన్యువల్గా, ఎందుకంటే ఎస్ఎల్ పెట్టడానికి ట్రై చేసా, బట్ కొంచెం వెబ్సైట్ దాన్ని గ్లిచ్ అనుకుంటా ఎస్ఎల్ అయితే పెట్టడానికి వస్తలేదు. అందుకే మాన్యువల్గానే కట్ చేస్తాం. ఆ జోన్ అనేది బ్రేక్ అయితే కట్ చేసేస్తాం. అక్కడ మనకి వీవ్యాప్ ఇట్లా ఉంది. ఆల్మోస్ట్ బ్రేక్ అయితే అవుతుంది. 300 లాస్ కట్ చేసేసా. ఫస్ట్ ట్రేడ్ అయితే ఇలా అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ ఇప్పుడు ప్లాన్ చేశాను, చూడండి. మైండ్ సెట్ ఇంపార్టెంట్. అందుకే మన సెటప్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ అవ్వడం ఇంపార్టెంట్, డిసిప్లిన్గా ఎగ్జిక్యూషన్. దట్స్ వై అప్పుడప్పుడు లాసెస్ అయితే వస్తాయి. మనుషులం కాబట్టి ఎమోషన్స్ అనేవి ఉంటాయి మనకి, బట్ ఆ ఎమోషన్స్ ఉండొద్దు. ఈ ప్రీవియస్ డేలో అండ్ సోషల్ మీడియాలో పెట్టాలన్నా ఇది ఇట్లా ఒక ఎమోషన్ అనమాట. సోషల్ మీడియాలో పెడతామంటే మన సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళకి నా నుంచి ఒకటే సజెషన్, సోషల్ మీడియాలో పెడుతున్నామని ఎగ్జాక్ట్ ప్రాఫిట్ చేయాలని అయితే ఉండదు మైండ్ సెట్. లాస్ వచ్చినా కానీ యాక్సెప్ట్ అయితే చేయాలి, అలానే ఉండాలి మైండ్ సెట్. లాస్ వచ్చినా పర్లేదు, బట్ పెట్టేద్దామని ఫిక్స్గా ఉండాలన్నమాట. లాస్ని యాక్సెప్ట్ చేయాలి, మెయిన్ థింగ్. ప్రాఫిట్ చేయాలనే రూల్ ఏం లేదు, అదే మన ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ప్రాఫిట్ చేయాలి అని అనుకుంటేనే మన మైండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నాది ఇట్లా ఈరోజు అట్లానే ఉండే, పొద్దుగాల నుంచి ఆల్రెడీ నిన్న మొన్న లాస్ వచ్చింది కదా, ఈరోజు ప్రాఫిటే చేద్దామని నేను ఫిక్స్ అయి ఉన్నా. అదే ఈరోజు మనల్ని లాస్కి అయితే గురి చేసింది అనమాట. అందుకే అలాంటి మైండ్ సెట్ ఉండొద్దు. మెయిన్ థింగ్ మన డిసిప్లిన్గా ఉండాలి డైలీ మైండ్ సెట్. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ ఉందా, మన రూల్స్ పర్ఫెక్ట్ ఫాలో అయినామా, అలా ఉండాలి మైండ్ సెట్. ప్రాఫిట్ చేయాలి, లాస్ రావద్దు అని ఇలాంటి మైండ్ సెట్ అయితే ఉండొద్దు. ఇప్పుడు చూడండి,
వన్ ట్రేడ్తో ఆపేద్దామని అనుకున్నా. ఏమైందంటే వన్ ట్రేడ్తో ఆపేద్దామని అనుకుంటే మన సెటప్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు 5 మినిట్స్లో అనేది బ్రేక్ అయింది. ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేద్దామంటే మళ్ళీ సిపిఆర్ ఉంది, లో సైడ్ తీసుకుందామంటే. ఈ సిపిఆర్ ఉందని నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేయలేదు. ఇక మార్కెట్ అనేది మూవ్ అయితేనే ఉంది. అంటే ఈరోజు ఇట్లా మన సెటప్ ఫామ్ అయింది, బట్ 5 మినిట్స్లో బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయ్యే వరకు నేను వెయిట్ చేస్తే ఈరోజు ఇట్లా సెటప్ ఫామ్ అయినట్టే. కానీ నేను వెయిట్ చేయలేదు. వెయిట్ చేయకుండా ముందే ఒక ఎంట్రీ తీసుకున్నా. ఎస్ఎల్ఐ తిట్టింది. నా మిస్టేకే, నేను ఒప్పుకుంటున్నా. నా మిస్టేకే కాబట్టి నేను బరాబర్ ఒప్పుకుంటా. అండ్ నేనే వెయిట్ చేయలేదు, వెయిట్ చేస్తే అయిపోయేది. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మంచి మూవ్ అనేది వచ్చింది కదా, ఒక చిన్న కన్సల్టేషన్లో సిపిఆర్ ఇట్లా బ్రేక్ అయింది అని ఒక సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేసిన. యాక్చువల్గా మనదైతే ఒకటే ట్రేడ్తోనే డే అయితే క్లోజ్ చేయాలి, బట్ నేను క్లోజ్ చేయకుండా సెకండ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసిన. చూద్దాం ఇలా ప్లాన్ చేస్తామో చూడండి. అంటే మీకు ఇది నేను లాస్ అయినా కానీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇలా మైండ్ సెట్ అనేది తెలుస్తుంది అనమాట. మన మెయిన్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని. ఇప్పుడు మనము రియల్ మనీతో ట్రేడ్ చేస్తాం కాబట్టి ఈ మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఇప్పుడైతే సెకండ్ ట్రేడ్ తీసుకున్నా, ఎందుకంటే సిపిఆర్ ఇట్లా బ్రేక్ అయిందని తీసుకున్నా. బట్ ఆల్మోస్ట్ ఫాల్ అంతా అయిపోయింది. చూసారా, ఇది ఒక సెటప్ ఫోమో ఎంట్రీ అనమాట. ఆల్మోస్ట్ ఫాల్ అంతా అయిపోయిన తర్వాత ఏదో లాస్ రికవర్ చేయాలని ట్రేడ్ అయితే తీసుకున్నా. ఈ రికవరీ మైండ్ సెట్ ఉండొద్దు అనమాట. యాక్చువల్గా ఇన్ని డేస్ మంచిగానే చేసిన, మళ్ళీ ఈరోజు మళ్ళీ 2 ట్రేడ్స్ అయినాయి. అండ్ సెటప్ ప్రకారం ఎంట్రీ అయితే తీసుకోవాలి. ఇలా చేస్తే మనకే ఇబ్బంది. బట్ అలా అవుతుంది. దానికి ఆన్సర్ ఇట్లా దగ్గర అయితే లేదు. చెప్పేది ఒకటే, నెక్స్ట్ టైం అయితే మళ్ళీ రిపీట్ అయితే చేయను అని చెప్తా. ఇది నేను ఏదో మీకు డైలీ 500 వస్తాయి, డైలీ 1000 వస్తాయి ఇలా చెప్తానికి చూపెడతలేదు. నువ్వు ఇది జర్నీ, మీకు ఒక రియల్ ట్రేడర్ జర్నీ ఎలా ఉంటుందో అని చూపెడుతున్నాను అనమాట. మా లాస్ వచ్చినా ఇలా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ రివెంజ్కి వెళ్తే ఎవరికి ఇబ్బంది, మనకే కదా ఇబ్బంది. ఇవన్నీ మీకు తెలియాలనే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నా. మీకు మన సోషల్ మీడియాలో చెప్పినట్టు డైలీ 500, డైలీ 1000 అలా ఉండదు ట్రేడింగ్ అంటామా. దీనికి నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మెయిన్ థింగ్ మన మైండ్ సెట్, మన ఎమోషన్స్ అనేవి 80% అనమాట. ట్రేడింగ్లో సైకాలజీ 80%, మిగతా అంతా సెటప్. మీకు ఈ 300 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి నా సెటప్ మీద ఇట్లా మీకు నేను ఒక వీడియో అయితే చేస్తాను. సెటప్ ఎలా వర్క్ అయింది అదంతా అని మీకు వీడియో ఇస్తాను. సెటప్ వర్క్ అవుతుంది, బట్ నేను వర్క్ చేస్తలేను నా సెటప్ని. అది ఆ మిస్టేక్ అవుతుంది. దానివల్లనే లాస్ అయితే వస్తుంది. ఈరోజు ఇట్లా చూడండి, క్లియర్ కట్గా మంచి అయితే ఫాలో అయింది, మంచి మూమెంట్ అయితే వచ్చింది సెటప్ ప్రకారం. బట్ నేను వెయిట్ చేయకుండా ఒక ట్రేడ్ తీసుకున్నా. మళ్ళీ తర్వాత ఫాల్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక ట్రేడ్ తీసుకున్నా. ఇది ఒక రియాలిటీ అనమాట. ఒక రియల్ ట్రేడర్ ఎమోషన్స్ ఇంకా ఎలా ఉంటాయో చూపెడుతున్నా. మీరు సెటప్ చెప్పు, స్ట్రాటజీ చెప్పు అని చాలామంది అంటున్నారు, కానీ ముందు అది చెప్తాందుకే ఒక టైం ఉంటుంది కదా. ఒక టైం వస్తే చెప్దామని నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు 300 డేస్ అయిపోయిన తర్వాత మీకైతే వీడియోస్ అయితే వస్తాయి, మంచి వీడియోస్. ఓకే.
ఆల్మోస్ట్ లాస్లోకి వచ్చేసినాం. ఇదే మనకి ఫోమో అనమాట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అండ్ రికవరీ ట్రేడ్స్. ఓకే, 300 అయితే రన్ అవుతుంది లాస్. నిన్న సిపిఆర్ దగ్గరకు వచ్చి మన సెటప్ అయితే వర్క్ కాలే. అలానే ఈరోజు ఇట్లా సిపిఆర్ ఉందని నేను సిపిఆర్ దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ సిపిఆర్ ఈరోజు ఆగం వేసింది. ఓకే, చార్ట్స్ని అయితే క్లీన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చే రేపైతే బ్రేక్ తీసుకొని చార్ట్ని అయితే మంచిగా అనాలిసిస్ చేసి ఎక్కడ ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలని రేపైతే మొత్తం ప్రయత్నించి తర్వాత ఇంప్రూవ్ అయితే చేస్తాం. ఈ సిపిఆర్ తీసేసి వేరే ఇండికేటర్ ఏదైనా ఇద్దాం. మెయిన్ థింగ్ అయితే మనం 5 minutes సెటప్, బట్ దానికి సపోర్టింగ్ ఇండికేటర్ అయితే ఒకటి వేస్తాం. ఓకే, లాస్ అయితే అయినా 1000 లెవెల్ 1111 అయితే లాస్ ఈరోజు. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.